హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్‌సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇండియన్ సొసైటీ నుంచి ఒక క్వెషన్ అబ్జర్వ్ చేద్దాం. క్వెషన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఇండియా సంబంధించి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం ఏఎంటిఎం ఆర్ గివెన్ ఇన్ ద 5th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. 5th షెడ్యూల్ కాదు, 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఉండాలి. ఆ విషయం తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆప్షన్ డి ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతుంది. అదేవిధంగా ఆప్షన్ బి దేర్ ఆర్ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక మిగిలిన ఆప్షన్స్ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి. దెర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ స్టేట్మెంట్. దెర్ ఆర్ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ దట్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ 2. మనకి ఇంక తెలియాల్సింది స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 కరెక్టా ఇన్కరెక్టా. స్టేట్మెంట్ 2 అబ్జర్వ్ చేస్తే సమ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎంటైటిల్డ్ టు ఎగ్జంప్షన్ ఫ్రమ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ సర్టైన్ ఇన్కమ్స్. స్టేట్మెంట్ 2 కరెక్ట్ అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. స్టేట్మెంట్ 3 అబ్జర్వ్ చేస్తే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్స్ ఫర్ విమెన్ belonging to the scheduled caste and scheduled tribes. ఆర్టికల్ 243D క్లాస్ 2లో మెన్షన్ చేసి ఉంటారు. మనకి పంచాయత్స్లో షెడ్యూల్ కాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి సీట్స్ అనేవి రిజర్వ్ అయి ఉంటాయి. అందులో 1/3 వచ్చి విమెన్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 3 కరెక్ట్. ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. దేర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. దెర్ ఆర్ 2 కరెక్ట్ స్టేట్మెంట్స్ దట్ ఇన్క్లూడ్ స్టేట్మెంట్ 2. మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అబ్జర్వ్ చేస్తే 6th షెడ్యూల్లో ప్రొవిజన్స్ యాజ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. మనకి 5th షెడ్యూల్ అని ఇచ్చారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. తర్వాత ఆర్టికల్ 243D క్లాస్ 2 నాట్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్ అండర్ క్లాస్ 1 షెల్ బీ రిజర్వ్డ్ ఫర్ విమెన్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్ కాస్ట్ ఆర్ ద కేస్ మే బీ షెడ్యూల్ ట్రైబ్స్. కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ అవుతుంది. మనకి సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. ఇక మనకు తెలియాల్సింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా ఇన్కరెక్టా. మనకి యూపీఎస్సి సిఏపిఎఫ్ 2015లో ఈ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సెక్షన్స్ అన్నీ ఇప్పుడు చేంజ్ అయిపోయాయి. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో క్వశ్చన్లో చూడండి, అండర్ సెక్షన్ 10 క్లాస్ 26 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ స్టేట్స్ ఆఫ్ మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ అండ్ త్రిపుర. అంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్ట్. ఆ విషయం మనకు తెలిస్తే చాలు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోతుంది. మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో అబ్జర్వ్ చేస్తే షెడ్యూల్ 3లో 19లో మెన్షన్ చేస్తుంటారు స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. ఇంకా చాలా షెడ్యూల్ ట్రైబ్స్ గురించి మెన్షన్ చేస్తుంటారు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెక్షన్ 11 షెడ్యూల్ 3. సోర్స్ వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025.
మనకి యూపీఎస్సి వారి ప్రొవిజనల్ కీ ప్రకారం 57th క్వశ్చన్ ఆప్షన్ ఏ ఆన్సర్. మనకి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, ఇంక్లూడింగ్ స్టేట్మెంట్ 2. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్రొవిజన్స్ పర్టైనింగ్ టు ద షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. Provisions regarding the administration of the scheduled tribes in the states of Assam, Meghalaya, Tripura and Mizoram are given in 5th schedule of the Constitution of India అన్నారు. 5th కాదు 6th. కాబట్టి స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అవుతుంది. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆప్షన్ డి, ఆప్షన్ బి. Some tribes of India are entitled to exemption from paying income tax on certain incomes. మనం చూసాం కదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్, సమ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఎంటైటిల్డ్ టు ఎగ్జంప్షన్ ఫ్రమ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ సర్టైన్ ఇన్కమ్స్. అదేవిధంగా ఆర్టికల్ 243D క్లాస్ 2లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్స్ ఫర్ విమెన్ belonging to the scheduled caste and scheduled tribes. కాబట్టి there are 2 correct statements that include statement 2. Option A answer. Okay friends, thank you for watching.